గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ షలోమ్ అండి. మ్, అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా అందరూ? నేనైతే క్షేమంగా ఉన్నాను. దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు నన్ను, నా కుటుంబాన్ని సజీవ లెక్కలో అయితే దేవుడు ఉంచాడు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం ఫ్రెండ్స్. ఏమంటే, నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు. మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే దేవుని వాగ్దానం చదువుకున్నాము. ఈరోజు నుంచి పిల్లలందరికీ హాలిడేస్ కదా, దసరా హాలిడేస్ ఉన్నాయి. పిల్లలందరూ కొట్లాడుకోకుండా పిల్లలందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లరి చేస్తుంటారు పిల్లలందరూ. మా రితిక అయితే ఇంకా ఇంట్లో సామాన్లన్నీ ఖరాబ్ చేస్తుంది. ఎవరి పిల్లలు కూడా అట్లా ఖరాబ్ చేయొద్దు అని నీట్గా పెట్టాలి నాలెడ్జ్తో ఉండాలని కోరుకుందామండి. క్రైస్తవులము ప్రేయర్లో పెడదాము. ఇంకా డే అంతా అందరికీ ఎవరికి ఇబ్బందులు రావద్దని కోరుకుందాము. క్రైస్తవులమైతే ఇబ్బందులు రాకుండా ఉంటే మేలు కదా. వచ్చిన వాటిని జయించుదాము. వచ్చిన వాటిని జయించక తప్పదు కదా, వాటిని ఫేస్ చేయాలి కదా మనం. ఇంకా అంతే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ డే కావాలని కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ అండి. నమస్తే అండి.